నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ సుష్మా. ముందుగా హెడ్లైన్స్. సమర్థ పాలనతో మోంతాపై విజయం. 5 పాయింట్ ఫార్ములాతో పనిచేసిన టీం ఆంధ్రప్రదేశ్. రైతులను ఆదుకుంటామని డిప్యూటీ సీఎం హామీ. దివిసీమలో పర్యటించిన పవన్ కళ్యాణ్. మోంతా ప్రభావంపై వైసీపీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్. రైతులకు అండగా నిలవాలని కేడర్కు పిలుపు. దమ్ముంటే చర్చకు రావాలి. వైసీపీ అధినేతకు అచ్చెన్నాయుడు సవాల్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ట్విస్ట్. కిలో నెయ్యికి 25 రూపాయల కమిషన్ డిమాండ్. జల దిగ్బంధంలో వరంగల్ ఖమ్మం సిటీని ముంచెత్తిన మున్నేరు. ఎకరాకు 10,000 పరిహారం ప్రకటించిన రేవంత్ సర్కార్. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్. ఈసీని ఆశ్రయించిన బీజేపీ. తదుపరి సీజేఐ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం. నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతల స్వీకరణ. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు ఉచ్చు బిగుస్తోంది. సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. జోగి రమేష్ ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడని, అయితే ఆ తర్వాత విడిచిపెట్టారని జనార్దన్ రావు అధికారులకు తెలిపారు. జోగి రమేష్ సూచనల మేరకే విషయం లీక్ చేసి రైడ్ జరిగేలా చేశానని వివరించారు. అయితే జోగి రమేష్ మాత్రం తనకు జనార్దన్ రావు అనే వ్యక్తి తెలియదని, నకిలీ మద్యం కేసుతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని తనపై వచ్చిన ఆరోపణలను ఇప్పటికే ఖండించారు. జనార్దన్ రావును తానెప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. అయితే జనార్దన్ రావుతో జోగి రమేష్ ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వాస్తవాలు సిట్ అధికారులకు వెల్లడించడంతో జోగి రమేష్ కు ఉచ్చు బిగుస్తోంది. జనార్దన్ రావు స్టేట్మెంట్ను ఆడియో వీడియో రికార్డింగ్తో పాటు లిఖితపూర్వకంగా ఎక్సైజ్ సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. దీంతో జోగి రమేష్ ను త్వరలో ఎక్సైజ్ సిట్ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తోంది.
ఇక మోంతా తుఫాను వల్ల రాష్ట్రానికి 5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ రంగానికి 829 కోట్లు, R&Bకి 2,079 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. తుఫాను వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదన్న ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువే ఉందన్నారు. తుఫాను నష్టంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు మోంతా తుఫాను బీభత్సాన్ని ముందుగానే అంచనా వేశామని, అందుకే నష్టం తగ్గిందన్నారు. ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం, తుఫాను ఆపలేం, కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం. అదే సమయంలో ఎక్కడికెక్కడ ప్రిపేర్డ్నెస్, ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హావ్ ఫాలోవర్డ్. 5,265 కోట్ల 51,81,000 నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం. దీంట్లో కూడా అగ్రికల్చర్లో 829 కోట్లు, హార్టికల్చర్లో 39 కోట్ల 99 లక్షలు, సెరికల్చర్ 65 లక్షలు, అనిమల్ హస్బెండరీ 71 లక్షలు. నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, మనుషులు చనిపోవడానికి వీలేదు, జీరో క్యాజువాలిటీ. చనిపోయింది 2. ఒక అతను పడవ ఉంటే కొట్టుకోబోతుందని అప్పుడు పోయాడు, ఇంకొక ఆయన తెల్లవారితో మార్నింగ్ కాల్స్కి బయటపోయాడు. ఇప్పుడు అందరికీ ఎన్నోసార్లు చెప్తాను, ఇంట్లో ఉన్నాయి మీరు ఇంట్లోనే ఉండాలని. ఓసారి మన వాళ్ళు కూడా ఇచ్చిన మరుగుదొడ్డి కాపాడుకోవడం కానీ వాడుకోవడం కానీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అనిమల్స్ అయితే చాలా తక్కువ చనిపోయాయి, 120, 110 ఆ ప్రాంతాల్లో చనిపోయినాయి. ఇంకో పక్క ఫిషరీస్ సెక్టర్లో ప్రాథమికంగా వచ్చిన 1,270 కోట్లు వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 109 కోట్లు, హౌసింగ్ 5 కోట్ల 53 లక్షలు, R&B హెవీ లాస్. ఇది మనం ఎందుకంటే రోడ్డు అన్ని కట్ కావడం, ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పాట్ హోల్స్ పడిపోవడం, ఏసియన్ రోడ్స్ అనే రోడ్డు ఒక రెయిన్కి పతనం అయిపోయినాయి. 2,079 కోట్లు, 2,079 కోట్ల 90 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. ఈసారి వాటర్ రిసోర్సెస్ మీరు చూస్తే 207 కోట్లు, 5,265 కోట్ల 51,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీళ్ళని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈరోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది, అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత మోంతా తుఫానుతో కలిగే నష్టాన్ని ముందస్తు చర్యలతో చాలా వరకు తగ్గించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు ముందు చూపుతో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ మెసేజ్లు పంపామన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలించారు. కృష్ణా జిల్లా అధికారులు అవనిగడ్డలో తుఫాను నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన పరిశీలించారు. 46,000 హెక్టార్లలో వరి, 14,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని పవన్ వివరించారు. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం బాగా పనిచేశారని పవన్ మెచ్చుకున్నారు. ఆక్వా రైతుల ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్న పవన్ సీఎంతో మాట్లాడిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగిందని, గ్రామాల్లో పాడైన రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్, తుఫాను అనంతర ఉపశమన చర్యలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. జరిగినప్పుడు ఏమైనా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు నేను మాట్లాడతాను. సరే గౌరవ నాకు అవగాహన ఉంది, మాట్లాడతాను. తప్పనిసరిగా అయ్యా నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. జాగ్రత్త. మీ పేరు ఏమన్నారు? గోవా నాగేశ్వరం. మీ పేరు? రమేష్ అండి. తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని,
ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మోంతా ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చర్చించారు. పైరు పొట్టదశలో ఉన్నప్పుడు తుఫాను దెబ్బపడిందన్న జగన్ దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటాయని అన్నారు. తుఫాన్ దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపిందని, నేల కొరిగిన పంట తిరిగి నిలబడడం కష్టమయ్యే పరిస్థితి ఉందని అన్నారు. ప్రస్తుతం పంటల బీమా ప్రీమియం కట్టిన రైతులు 19 లక్షల మందికి మాత్రమే ఉన్నారని, మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడతా ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మాత్రమే, వరి మీదనే ప్రభావం పడతా ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య మనము కార్యాచరణ అనేది మనం చేయాల్సి ఉంది. ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఎన్యూమరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున